తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్దమవుతుంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది. కొత్త కార్డుల ముద్రణ కోసం టెండర్లను ఆహ్వానించగా 25వ తేదీ వరకు టెండర్ల దాఖలకు అవకాశం కల్పించింది. ఈ నెల 26న సాంకేతిక ఆర్థిక బిడ్లను తెరిచి అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌర సరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలను పేర్కొంది. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫోటోలను పెట్టడం లేదు. పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపరచనున్నారు. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండనుంది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండర్ నోటీసుల్లో పౌర సరఫరాల శాఖ తెలిపింది. బోగస్, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిసింది. క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.